హలో నమస్తే వెల్కమ్ టు జాన్వి టాక్స్ 2.0 సెకండ్ టాపిక్ అండ్ స్పెషల్ సెకండ్ గెస్ట్ ఎవరు తెలుసా? వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఇవాళ రేపు 150 సంవత్సరాలు ఒక మనిషి బ్రతకొచ్చనే విషయాన్ని మీడియా మొత్తం కోడై కూస్తోంది. ఇది కేవలం మీడియా మాట్లాడుతున్న మాటలేనా? ఇందులో వాస్తవం ఉందా? నిజంగా 150 సంవత్సరాలు ఈ జనరేషన్లో మనం బ్రతకొచ్చు అంటే ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతి ఒక్కరు బ్రతకాలనుకుంటాం కదా. మరి ఇందులో నిజాలు ఎంత, దీనికి సంబంధించి డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ అందించడం కోసం మనతో ఉన్నారు మనందరికీ సుపరిచితులు, న్యూట్రిషనిస్ట్, మోటివేషనల్ స్పీకర్ మన డాక్టర్ వర్లు గారు. మరి వర్లు సార్ మాటల్లో దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, నిజంగా ఇప్పుడు వార్త వింటుంటే చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా ఉంది. మరి ఆనందపడొచ్చో లేదో మీ మాటల్లో మేము వినాలి. 150 సంవత్సరాలు ప్రస్తుతం మనిషి బ్రతకొచ్చు అనే మాటలు వింటున్నాం. వాస్తవమైన హెల్దీగా అంటే ఆరోగ్యంగా బ్రతకడం చాలా ముఖ్యం కాబట్టి నిజంగా 150 సంవత్సరాలు ఒక మనిషి బ్రతకొచ్చా? బ్రతకాలంటే ఏం చేయాలి? మన లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? అసలు మీరైతే ఏమంటారు? డీటెయిల్ అనాలిసిస్ చెప్పండి సార్. జాహ్నవి గారు, మీరు అన్నట్లుగా ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా, టీవీలో చూసినా, న్యూస్ పేపర్స్లో చూసినా కూడా ఈ వార్తే, మనిషి 150 సంవత్సరాలు బతుకుతాడు అని చెప్పేసి. అంటే ఇది ఇది సాధ్యమా అసాధ్యమా అనేది కదా మన డిస్కషను. అంటే థియరిటికల్గా ఇది సాధ్యమేనండి. అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక కాలం బతికినటువంటి వ్యక్తి ఫ్రాన్స్లో ఉండింది. ఆమె పేరు జేన్ క్లమోర్ అనే ఆవిడ 122 సంవత్సరాలు బతికింది. అంటే చాలామంది చాలా చోట్ల ఇంకా 130 ఏళ్ళు బతికారు, 140 ఏళ్ళు బతికారు అని చెప్తారు, కానీ వాటికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు. సో ఈవిడిది ప్రాపర్ డాక్యుమెంటేషన్తో, ప్రూఫ్లతో ఉన్నటువంటిది ఇప్పటివరకు మన చరిత్రలో ఏమిటంటే, ఫ్రెంచ్ ఉమన్ జేన్ క్లమోర్ అనే ఆవిడ 122 సంవత్సరాలు బతికింది. అది మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి రికార్డ్. అయితే ఈ మధ్య 150 సంవత్సరాలు బతకొచ్చు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చింది. అది ఎంటర్ కాని రంగం అంటూ లేదు. టెక్నాలజీ చాలా అద్భుతంగా డెవలప్ అయింది. ముఖ్యంగా వైద్య శాస్త్రంలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విస్తృతంగా వాడటం జరుగుతుంది. దీని ద్వారా ఏమిటంటే, మనం రోగాన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. శరీరంలో వచ్చే మార్పుల్ని ముందే 10 ఏళ్ళ ముందుగానే గుర్తించి వాటికి విరుగుడు చర్యల్ని చేపట్టవచ్చు. మందుల తయారీని స్పీడప్ చేయొచ్చు. తర్వాత ఇలా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధతోని, తర్వాత డేటా సైన్స్ అంటే ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు ల్యాబ్స్లో. వాళ్ళు ఎన్నో పేపర్లు రాస్తారు. ఎంతో డేటా ఉంది. ఒక వ్యక్తి ఈ మరణం మీద లేదా ఎంతకాలం బతుకుతాడు మరి రీసెర్చ్ చేయాలంటే పేపర్లన్నీ చదవాలి. ఆ డేటా అంతా కూడా మామూలు కంప్యూటర్లతో అనలైజ్ చేయాలి అంటే కనీసం ఒక 50-60 ఏళ్ళు పడుతుంది. అది అంత అయినా కూడా మొత్తం కంప్లీట్ చేయలేడు. అసాధ్యమైనటువంటి టాస్క్. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఎలాంటి డేటానైనా సరే మనకు నిమిషాల్లో దాన్ని కంప్లీట్ చేసి ఆ డేటా మొత్తాన్ని అనలైజ్ చేసి దాంట్లో ఫైండింగ్స్ని మనకి ఇవ్వగలుగుతుంది. దాంతో ఏమిటి అంటే, ఇన్ఫర్మేషన్ ఉంది. ఎంతోమంది సైంటిస్టులు ఎంతో ఇన్ఫర్మేషన్ని నిక్షిప్తం చేశారు గ్రంథాల్లో, తర్వాత పేపర్స్లో. వాటి మీద రీసెర్చ్ అవసరం అన్నమాట. ఆ రీసెర్చ్ చేయడానికి ఏ ఏరియాస్లో రీసెర్చ్ చేయాలి అనేదానికి ఏఐ ఆ పేపర్స్ అన్నింటినీ పరిశీలించి ఆ డేటానంతా అనలైజ్ చేసి మనకి కాంక్రీట్గా ఏం చేయాలి, ఎలా చేయాలనేది చెప్తుంది. సో డేటా సైన్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల వలన మనం 150 సంవత్సరాలు బతకొచ్చు అనే ఒక ఆశ మొలకెత్తింది. అయితే ఎస్, థియరిటికలీ సిద్ధాంతపరంగా ఇది సాధ్యమే. ఏది 150 సంవత్సరాలు, ఎందుకంటే 150 మరి 200 ఎందుకు సాధ్యం కాదు అనొచ్చు. అంటే మన బాడీలో ఉండేటటువంటి కణాలు ఎప్పుడు కూడా విభజించబడుతూ ఉంటాయన్నమాట. అంటే ఒక కణం 2 కణాలుగా మారుతుంది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఆ కణ విభజన జరుగుతూ ఉంటుంది. సో ఈ కెపాసిటీ 50 to 60 టైమ్స్ మాత్రమే ఉంటుంది అనేది సైంటిస్టులు కనుగొన్నటువంటి విషయం. అంటే 150 సంవత్సరాల తర్వాత సెల్ డివిజన్ అంటే కణ విభజన అనేది జరగదు కాబట్టి ఇక మనిషి బతకలేడు అనేది. అంటే మనకేమవుతుందంటే ఏజ్ వచ్చే కొద్దీ
మన సెల్స్ అన్నీ కూడా వాటి కెపాసిటీని కోల్పోతాయి. అంటే ఈ విభజించే శక్తి వాటికి కోల్పోతాయి. అంటే కణ విభజన జరగకపోతే మనకు కొత్త కణాలు పుట్టవు. పాత కణాలు ఏమిటి కొన్ని సంవత్సరాలకి చచ్చిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు మన మనిషిలో ఉండేటువంటి కణాలన్నీ కూడా కోటాను కోట్ల కణాలు మొత్తం ప్రతి 7 సంవత్సరాలకు మొత్తం కూడా పాత ఎన్ని పోయి కొత్త కణాలు వస్తాయన్నమాట. అలా రావడానికి కారణం ఏమిటి అంటే కణ విభజన అనేది. సో 150 సంవత్సరాల తర్వాత ఆ కణ విభజన అనేది జరగదు కాబట్టి మనిషి అంతకంటే ఎక్కువ బతకలేడు అనేది థియరీ. అయితే ఈ కణాలని విభజించే శక్తిని, కణాలు విభజన శక్తిని కోల్పోకుండా వాటిని కాపాడామనుకోండి, మనిషి ఎంతకాలమైనా కూడా బతకొచ్చు. ఇప్పుడు జాన్ రాక్ఫెల్లర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒకటి అమెరికాలో ఉంది. దాంట్లో అలెక్స్ కారల్ అనే నోబెల్ బహుమతి పొందినటువంటి ఒక శాస్త్రవేత్త ఈ సెల్స్ అంటే కణాల మీద చాలా రీసెర్చ్ చేశాడు. కోడి కణజాలాన్ని తీసుకొని అతను ఒక ల్యాబ్లో ఒక బేకర్లో పెట్టేసి దానికి కావాల్సిన ఆ కణాలు బతకడానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు, న్యూట్రియంట్స్ అన్నింటినీ వాటికి వెళ్ళేటట్టుగా రోజు ఏర్పాటు చేశాడు. అవి విసర్జించే వేస్ట్ బయటికి పోయేటట్టుగా చేశాడు. చేసి అవి ఆ కణాలు 30 సంవత్సరాలు బతికేటట్టుగా చేశాడు. సాధారణంగా కోడి అంటే అన్ని కోళ్ళు కాదు, కొన్ని కోళ్ళు 12 నుంచి 15 సంవత్సరాల వరకు బతికే కోళ్ళు ఉన్నాయి ప్రపంచంలో. అయితే ఇతను వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇవ్వటం వలన, తర్వాత వాటి వేస్ట్ అవి విసర్జించే వేస్ట్ని తొలగించడం ద్వారా ప్రాపర్గా అతను వాటిని 30 ఏళ్ళ వరకు బతికించగలిగాడు. ఆ తర్వాత అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమని, ఈ కండిషన్స్లో వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ఇచ్చి తర్వాత ఆ వేస్ట్ని రిమూవ్ చేస్తే ఆ కణాలను ఎంతకాలమైనా బతికించవచ్చు, ఇమ్మోర్టల్, అవి వాటికి మరణం ఉండదు అని చెప్పేసి తేల్చే ఎక్స్పెరిమెంట్ని ఆపేయటం జరిగింది. కానీ ఆ తర్వాత జాన్స్ హాప్కిన్స్ చెందినటువంటి ఇంకొక సైంటిస్టు దాని మీద కణాల మీద రీసెర్చ్ చేసి ఈ కణాలు విభజించే శక్తి 50-60 సార్లే ఉంటుంది దానికి. ఆ తర్వాత శక్తిని కోల్పోతుంది. ఆ తర్వాత అవి బతకటం సాధ్యం కాదు అని చెప్పేసి ఆయన తేల్చడం జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వలన అది మెడికల్ సైన్స్లోకి విస్తృతంగా చొరబడి దాన్ని వాడుతూ ఉన్నారు. సో దాంతో ఏమిటంటే మన రోగాలని ఈజీగా పసిగట్టవచ్చు, దానికి సొల్యూషన్స్ని కూడా ఈజీగా ఇవ్వచ్చు. ఇప్పుడు కణాలంటే కంటికి కనిపించవండి, కంటికి కనిపించవు. 37 లక్షల కోట్ల కణాలు ఉంటాయి. మానవ శరీరం 37 లక్షల కోట్ల ఇటుకలతో నిర్మించబడ్డట్టు అనమాట లెక్క. అంటే ఒక కణం ఒక ఇటుక అనుకుంటే ఈ శరీరం 37 లక్షల కోట్ల కణాలతో నిర్మితమవుతుంది. అంటే కణం అనేది కంటికి కనిపించినటువంటి సూక్ష్మంగా ఉండేటటువంటి పదార్థం. ఆ కణ స్థాయిలో ఆ కణం డ్యామేజ్ అవ్వకుండా, అది దెబ్బతిన్నా, దాని శక్తిని కోల్పోయినా కూడా దాన్ని రిపేర్ చేసేయడానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ బోట్స్ని ఆ కణ స్థాయిలోకి పంపించేసి, రోబోట్స్ని అంటే సూక్ష్మంగా ఉండే రోబోట్ పంపించేసి వాటి రిపేర్ చేయొచ్చు. తద్వారా మనిషిని 150 సంవత్సరాలు బతికేటట్టు చేయొచ్చు అని చెప్పేసి ఒక అంచనా. అంటే ఇప్పటికిప్పుడు దీనికి ఎక్కువ కాలం కూడా పట్టదు, 5 ఏళ్లలో ఇది సాధ్యమవుతుందని చెప్పేసి చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఏమవుతుందంటే సెల్లో క్రోమోజోమ్స్ అని ఉంటాయి కదా, ఆ క్రోమోజోమ్ చివర ఒక ప్రొటెక్టివ్ క్యాప్ ఉంటుంది. దాన్నే టెలిమియర్ అంటారు. ఆ టెలిమియర్ ఏమవుతుందంటే మనకు వయసు పెరిగే కొద్ది అది పొట్టిగా మారుతుంది, షార్ట్ అవుతుంది. వాటిని షార్ట్ కాకుండా చేయగలిగామనుకోండి, మనిషి ముసలివాళ్ళు కాకుండా ఉండగలుగుతాడు. దానికి ప్రక్రియ ఉంది. కానీ దాంతో ఏమవుతుందంటే అది షార్ట్ కాకుండా పొట్టిగా అవ్వకుండా చేస్తుంటే ఏమవుతుందంటే కణాలు విస్తృతంగా, అంటే వాటి ఇష్టం వచ్చినట్లుగా డివైడ్ అయిపోయి అవి క్యాన్సర్కి దారితీస్తున్నాయి అన్నమాట. దాంతో ఏమిటి అంటే ఆ ప్రక్రియని మనం వాడలేదు. సో ఈ టెలిమియర్స్ని షార్టన్ కాకుండా పొట్టిగా మారకుండా చేయగలిగి సెల్ డివిజన్ నార్మల్గా ఉండేటట్టు చేస్తే మనిషిని ఎంతకాలమైనా బతికించవచ్చు అనేది ఇప్పుడు ఒక థియరీ. మరి అలా షార్టన్ కాకుండా ఉంచాలి, తర్వాత సెల్ డివిజన్ ఇష్టం వచ్చినట్లుగా జరగకుండా, క్యాన్సర్ రాకుండా చేయాలి. ఈ ప్రక్రియ చేయగలిగారనుకోండి 150 కాదు 170 సంవత్సరాలైనా మనిషిని బతికించడం సాధ్యమవుతుంది. సో ప్రస్తుతానికైతే ఇదంతా ఒక ఊహాగానం, ఒక అంచనా మాత్రమే.
కానీ డెఫినెట్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి మనం అంతా కూడా ఎక్కువ కాలం బతుకుతాం. అయితే వాళ్ళు చెప్పేది ఏమిటంటే 150 సంవత్సరాలు బతకడం అనేది 5 ఏళ్లలో సాధ్యం అవుతుంది అంటున్నారు. మరి 5 ఏళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 5 ఏళ్ళు మనం బతికామనుకోండి, ఒక సైంటిస్ట్ ఏమంటే నువ్వు 5 ఏళ్ళు బతికి ఏం చేసైనా సరే ఆ తర్వాత నిన్ను 150 ఏళ్ళు బతికిస్తాను అంటున్నాడు. అంటే ఏమిటి, 5 ఏళ్ళు మనం బతకాలి, సరిగ్గా బతకాలి అంటే ఏం చేయాలి? మనం చూడండి, స్వాతంత్రం రాకముందు భారతదేశం సగటు ఆయుర్దాయం ఎంత అంటే 32 సంవత్సరాలు అండి. అంటే ఒకళ్ళు 70 బతకొచ్చు, ఒకళ్ళు 100 బతకొచ్చు, ఒకళ్ళు 20కే పోవచ్చు, ఒకళ్ళు 17 ఏళ్ళకే పోవచ్చు. మొత్తం దేశ జనాభా మొత్తాన్ని తీసుకొని యావరేజ్ తీస్తే అప్పుడు 32 సంవత్సరాలు మాత్రం బతికేవాళ్ళు సగటున. కానీ ఇప్పుడు 72 సంవత్సరాలకు వచ్చింది మనిషి, అంటే భారతదేశంలోనే 72 సంవత్సరాలు వచ్చింది. కొరియా లాంటి దేశాల్లో అయితే అది 85 ఇయర్స్. దేశం జనాభా మొత్తం యావరేజ్ తీస్తే 80 సంవత్సరాలు సగటు ఆయుర్దాయం 80 సంవత్సరాలుగా ఉంది. సో మనం కానీ మరి కొంతమంది ఇప్పటికైనా కొంతమంది 85 ఏళ్ళు బతుకుతున్నారు, మరి కొంతమంది 30-40 ఏళ్ళకి చచ్చిపోతున్నారు కదా. అంటే ఏమిటి, మనం ఎక్కువ కాలం బతకాలంటే దానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి ఏమిటి, న్యూట్రిషన్, సరైనటువంటి పోషకాహారం తీసుకోవాలి. అంటే ప్రోటీన్సు, హెల్తీ ఫ్యాట్సు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ రోజు 8 గంటలు నిద్రపోతూ, మగవాళ్ళు 3.5 లీటర్స్ వాటరు, ఆడవాళ్ళు 2.7 లీటర్స్ వాటర్ తాగి వీటిని పాటిస్తే మనం ఖచ్చితంగా ఏది ఎక్కువ కాలం బతకగలుగుతాం. 5 ఏళ్ళు మనం ఆయుర్దాయాన్ని పెంచుకుంటే వాళ్ళు 150 ఏళ్ళు బతికిస్తానంటున్నారు. చూద్దాం, మనం లెటస్ బి పాజిటివ్ ఫ్రెండ్స్. సో సరే, అది సాధ్యమైనా కాకపోయినా కూడా మనం రోగాలు లేకుండా మనం ఎక్కువ కాలం బతకాలి. అంటే ఎక్కువ కాలం బతకటం ఒక్కటే గోల్ కాదండి, ఆరోగ్యంగా బతకాలి. ఇప్పుడు మనం 200 ఏళ్ళు బతికాము, ఇప్పుడు భీష్ముడు 250 సంవత్సరాలు బతికాడు అంటారు. మరి మనం కూడా అలా 250 సంవత్సరాలు బతికామనుకోండి, రోగంతో ఏదో పక్షపాతం వచ్చో లేకపోతే కదలలేని పరిస్థితిలో ఉండో మనం బతికామనుకోండి, ఏం ఉపయోగం? హెల్తీగా బతకాలి. ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి పనులన్నీ కూడా చేస్తూ 150 ఏళ్ళు బతికామనుకోండి, అది అద్భుతం, అమోఘం అనమాట. సో సైంటిస్టుల కృషి అంతా కూడా దాని మీదనే జరుగుతుంది. సరే, అది ఎప్పటికైనా అది 5 ఏళ్ళు అంటున్నారు, కానీ 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కూడా పట్టచ్చు. కానీ మనం ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకాలి అంటే మనం చేయాల్సింది ఏమిటంటే ప్రాపర్ డయట్, అంటే పోషక విలువలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి, నిద్ర ముఖ్యంగా 8 గంటలు నిద్ర వచ్చేటట్టుగా చూసుకోవాలి, రోజు 3.5 లీటర్లు మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే 2.7 లీటర్స్ వాటరు తాగాలి. ఇలా చేసి మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. తర్వాత ఎక్సర్సైజ్ అండి, బాడీకి వారానికి 150 నిమిషాలు ఎక్సర్సైజ్ అవసరం. అంటే మీరు వాకింగ్ పోండి, జాగింగ్ పోండి, ఏదైనా పని చేయండి. నేను ఇల్లు ఉడ్చాను, గిన్నెలు తోమాను, అది ఎక్సర్సైజ్ కిందకి రాదు. శ్వాస వేగం పెరిగేది ఏదైనా సరే, గుండె వేగంగా కొట్టుకోవాలి, శ్వాస వేగం పెరగాలి. అలాంటి పని చేస్తే అది ఎక్సర్సైజ్ కిందకు వస్తుంది. అలాంటిది రోజుకి 22 నిమిషాలు, వారానికి 150 నిమిషాలు చేస్తే మనం ఎక్కువ కాలం బతకొచ్చు, ఆరోగ్యవంతంగా ఉండొచ్చు, రోగాల బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చెప్తుంది. సో ప్రాపర్ డైట్ పాటిస్తూ, బాగా వాటర్ తాగుతూ, మంచిగా నిద్రపోతూ, ప్రశాంతంగా స్ట్రెస్ లేకుండా ఉంటూ మన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. సార్, చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే కేవలం ఒక 5 సంవత్సరాల లైఫ్ స్టైల్ మార్పుతో మన జీవితాన్ని 150 సంవత్సరాలు ఆనందంగా ఆరోగ్యంగా బ్రతకొచ్చు అనే అంశాన్ని ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. సో ఇదండి, చూసారు కదా. మరి దీన్ని బట్టి అందరం ఏం అర్థం చేసుకుందాం? చిన్న చిన్న మార్పులు మన జీవితంలో చేసుకుంటే 150 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆనందంగా మనందరం బ్రతకొచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ చిన్న మార్పులేవో మన జీవితంలో చేసేసుకుందాం. దానికి ఎలాంటి రైట్ డెసిషన్ కావాలో ఈ రోజే తీసేసుకుందాం. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఇంత ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత ఖచ్చితంగా మన లైఫ్లో, మన లైఫ్ స్టైల్లో రైట్ డైట్ తీసుకుంటే బాగుంటుంది. డాక్టర్ వర్లు గారిని కలిసి మనకు తగిన డైట్ మాట్లాడుకుంటే మరింత బాగుంటుందని అందరం అనుకుంటున్నాం కదా. అస్సలు ఆలస్యం చేయొద్దు. డాక్టర్ వర్లు గారి చేత మీకు తగిన న్యూట్రిషన్ డైట్ కావాలి, మీ లైఫ్ స్టైల్లో అద్భుతమైన మార్పులు కావాలి అంటే అసలు ఆలస్యం చేయకుండా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మీకు తగిన రైట్ డైట్ని ఫాలో అయిపోండి. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే, అంతవరకు కీప్ వాచింగ్ జాన్వీ టాక్స్ 2.0.